ఈరోజు ఈ మాట క్రైస్తవుల జీవితానికి మాయని మచ్చది. క్రైస్తవుడని చెప్పుకు తిరుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక మచ్చ లాంటి మాట ఇది. ఏంటా మాట అంటే, అతడు వెళ్ళిపోయాను. ఎన్నిసార్లు ఆయన తలుపు తట్టాడు? రాత్రి జామంతా కూడా కురిసిన మంచుతో తల తడిసినా కానీ గుమ్మము దగ్గరే తలుపు తడుతూ నుంచున్నాడు ఆయన. గాయాలు కలిగిన చేతులను చాపుతూ ఇదిగో అని తలుపు సందుల్లోంచి చేతులు పెట్టినా కానీ తలుపు తీయని స్థితిలో ఉన్నావు నువ్వు. అతడు వెళ్ళిపోయాను. ఎన్ని వంకలు చెప్పావు? ఇప్పుడే బజారుకి వెళ్ళొచ్చాను, బయటికి వెళ్ళొచ్చాను, వస్త్రాలు ఇప్పాను, మరలా తిరిగి ఆ వస్త్రాలు నేను ధరించుకోవాలి. ఇదిగో చేతులు ఖాళీ లేవు, చేతులు నిన్న రంగు పులుపుకున్నాను. ఎన్ని మాటలు చెప్పావు? కానీ ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాట, అతడు వెళ్ళిపోయాను. ఈ మాట ఎంత భయానకరమైందో. ఈ 2024 మొదటి దినాల్లో ఒక హెచ్చరికతో కూడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే నిన్ను విడిచి వెళ్ళిపోతే, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. నువ్వు మంచం మీద పడుకున్నంతసేపు ఎదురు చూస్తాడు ఆయన నీకోసం. నువ్వు అనుకుంటున్నావేమో సమయం వచ్చేదాకా ఆయన ఉంటాడు, నా పనులని ముగించుకునేదాకా ఆయన ఉంటాడు, నా అవసరాలు తీరేదాకా ఆయన ఉంటాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ తలుపు తీసేంతటి లోపే వెళ్ళిపోయాడు ఆయన. ఎన్నిసార్లు ఎన్ని రోజులు నీ తలుపు దగ్గర నుంచున్నాడు ఆయన. నీ బ్రతుకు మార్చడానికి, నీ స్థితి మార్చడానికి తలుపు దగ్గరే ఉన్నాడు. నీ కోసం అలాగే ఎదురు చూశాడు. ఎన్నిసార్లు అనారోగ్య పాలైనప్పుడు తలుపు దగ్గరే నిలబడ్డాడు, తలుపు తీస్తావని. ఎన్నోసార్లు భయానకమైన స్థితిలో బ్రతుకుతున్నప్పుడు ఆయన నీ తలుపు దగ్గరే ఉన్నాడు. కానీ నువ్వేం చేసావంటే వంకలు చెప్పావు. ఏదో ఒక వంక, వాళ్ళ ఖాళీ లేదు, వాళ్ళ తీరిక లేదు, ఈ సంవత్సరం కాదు వచ్చే నెల చూసుకుందాం, పిల్ల పెళ్ళి అవ్వాలి, పని అవ్వాలి, పొలంలో పని ఉంది, అంట్లు తోమాలి, ఇల్లు ఓడవాలి. ఎందుకో ఒక హెచ్చరికతో కూడిన మాట ఆ దేవుడు మాట్లాడుతూ ఉండగా, క్రైస్తవ జీవితంలో మాయని మచ్చ పదం ఇది. అతడు వెళ్ళిపోయాను. నువ్వు అనుకుంటున్నావు నీ కొరకు దేవుడు ఎదురు చూస్తాడులే, అలాగే ఉంటాడులే అనుకుంటున్నావు, కానీ ఉండడు ఆయన. ఏదేను తోటకు కూడా కంచి వేయబడింది ఒకరోజు. ఆయన అలాగే ఉంటాడు అనుకోవద్దు. నోవాహు ఓడకు సైతము తలుపులు వేయబడి తాళం బిగించబడింది. ఆయన నీకోసం అలాగే ఉంటాడు అనుకోవద్దు. ఎంతగా ప్రవహించి ఎన్ని కుండలు నింపిన ధార కూడా ఒకనాటి కాలం ముందు ఆగిపోయింది. దేవుడు నీ కోసం ఉంటాడనుకోవద్దు. ఇదిగో అతడు వెళ్ళిపోయాను. ఈరోజు ఈ స్థితిని కుటుంబానికి కలగకూడదని, ఈ పరిస్థితిని కుటుంబానికి రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్న మాట ఇది. అతడు వెళ్ళిపోయాను. అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణం సొమ్మసిల్లెను. నేను అతనిని వెదికినను, అతడు కనపడకపోయాను. నేను పిలిచినను, అతడు పలకలేదు. ఎందుకు పలుకుతాడు? ఆయన పిలిచినంతసేపు నువ్వు పలికావా? ఆయన తలుపు తట్టినంతసేపు తలుపు తీసావా? నువ్వు అనుకుంటున్నావు దేవుని కృప అలాగే ఉంటుంది నా మీద అనుకుంటున్నావు, కానీ ఉండదు. ఆయన ఎన్నో సందర్భాలలో తలుపు తడుతూనే ఉన్నాడు. ఈ 2024 ఈ జనవరి 28వ తారీఖు వరకు నీ గుమ్మం దగ్గర ఉండే తలుపు తడుతూనే ఉన్నాడు. కానీ సాకులు. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను, వస్త్రాలన్నీ తీసేసాను, మళ్ళీ వస్త్రాలు వేసుకుని వెళ్ళి తలుపు తీయాలంటే ఓపిక లేదు. ఇదిగో చెయ్యి అంతా ఇదిగో రంగు పూసుకున్నాను, గోరింటా పెట్టుకున్నాను, తలుపులు తీయాలంటే కుదరదు. సాకు. జాగ్రత్త. అతడు వెళ్ళిపోయాను. ఎర్రపేను ఉంటే గీత గీసుకో. ఈ మాట
ఈ మాట చదివినప్పుడు భయం కలగాలి నీకు.